శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం 2025 సంవత్సరం 8వ తారీఖు. ఈరోజు ఒక శుభకరమైన రోజుగా మీరు గ్రహించాలి. అలాగే ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం ఎప్పుడొచ్చినా అది మేషరాశిలో మొట్టమొదట నక్షత్రం. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రానికి అతి శక్తివంతమైన బలం ఉంటుందని, అది తులారాశి వారికే ఆ అదృష్టం ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రాశికి 7వ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు మనం అనుకున్న పనుల్లో చాలా విషయాల్లో శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు మనం ఎదురు చూడని కొన్ని శుభవార్తలు కూడా మనకు అందుతుంది. అలాగే ఎన్నో రోజులుగా మానసిక ఒత్తిడి పడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారానికి ఈరోజు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏమంటే, రైతులకు కూడా చాలా వరకు రైతాంగ పంటలు వేసుకోవడానికి ప్రారంభించడానికి అవకాశానికి ప్రత్యేకంగా ఈరోజు ఈ పుష్యమాసంలో ప్రారంభం చేసుకోవచ్చు. అలాగే వారి పంటల పరంగా చాలా ఆనందకరమైన ఆదాయం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఆదాయం పెరుగుట మరియు జీవితమనందు శుభకరంగా ఉండును. సంఘటనలు ఉండగలవు. ప్రభుత్వం నుండి ఏదైనా అనుకూలంగా ప్రయోజనాలు లభించగలదు. ఉద్యోగమునందు హోదా పెరగగలదు. భౌతికంగా మీకు ఈరోజు సుఖవంతమైన రోజు. అంటే చూడండి, ఎప్పుడైనా కానీ చంద్రుడు 7వ రాశిలోకి వచ్చినప్పుడు భార్యాభర్తల్లో ఆకర్షితులై వాళ్ళ అనుబంధాన్ని పెంచుకునే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కొద్దిమంది ఇబ్బందికరమైన విషయాల ద్వారా మనల్ని ఇబ్బంది కలిగించిన మాటలు వారు కూడా త్వరగా దాన్ని మర్చిపోయి ఏకాభిప్రాయంతో కుటుంబానికి సహకారం చేసేలాగా వాళ్ళు ముందడుగు వేసుకొని వస్తారు. అందువల్ల వ్యాపార విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నవారు త్వరగా కోలుకునడానికి అవకాశాలు కూడా ఉంది. అందువల్ల ఈరోజు ఆ వ్యాపారాన్ని గురించి మీరు శ్రద్ధగా దాంట్లో మీరు అభివృద్ధి పరదానికి నడిపించడానికి ఈరోజు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేది ఖచ్చితంగా విషయాలు కలుగుతాయి. అలాగే మీరు కొత్త వ్యాపార అవకాశాలు కూడా మీకు లభించగలదు. అంటే కొత్త వ్యాపారం కూడా మనకు కలగడానికి, మనకు మంచి విషయాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మానసికంగా మీరు అత్యంత ఆనందంగా ఉండగలదు. అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఈరోజు సానుకూలంగా మాట్లాడినప్పుడు మనసు నిండు ప్రేమతో కలిగిన మనసు ప్రశాంతంగా ఉంటాయి. అలజడి కలిగిన మానసిక ఒత్తిడి కలిగిస్తున్నప్పుడు ఇతరులు చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రేమతో కలిగిన మాటల ద్వారా సంతోషం కూడా కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామి మరియు సంతానం సుఖములు అనుభవించదురు. చూడండి, ఎప్పుడైనా శుక్రుడు శని కలిసినప్పుడు కానీ చంద్రుడు బలంగా ఉన్నప్పుడే ప్రేమ అనేది చాలా బలంగా కలుస్తుంది. అందువల్ల మనం మన కుటుంబ సభ్యులలో అందరి దగ్గర ప్రేమని అవలంబించుకొని ముందుకు పోవాలి. ముఖ్యంగా భార్యాభర్తల్లో అనుమానాలని పక్కకు పెట్టి సంతోషకరమైన అడుగులు వేస్తూ ఒకరికి ఒకరు ఆకర్షితులుగా ఎప్పుడు అడుగులు వేస్తూ ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అందువల్ల అనుమానం అనేది పక్కకు పెట్టి జీవితంలో అడుగులు అనేది మంచిగా వేయగలిగితేనే మంచి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనకు ఎక్కువగా ఇబ్బందికరమైన మనసు ద్వారా దూరం అయిపోతూ ఉంటారు చాలామంది. అది అన్నీ రాబోయే రోజుల్లో మనం దాన్ని పూర్తిగా నివారించడానికి ఇప్పుడు శక్తివంతంగా మనం చేయాల్సిందల్లా ఏమంటే, ఇప్పుడు ఇంతకు ముందంతా చాలా సంతోషంగా కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా ఒకరికే తెలిసేది. ఈరోజు మనకు కష్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. అలాగే వాళ్ళ కుటుంబంలో కష్టాలంట, భార్యాభర్తలు విడిపోయారని ప్రపంచానికి కూడా తెలుస్తూ ఉంది. అలాంటిదన్నీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. అందువల్ల ఒకరిని ఒకరు సంపూర్ణంగా ఆలోచనలు చేసుకుని అడుగులు వేయాలి. కొన్ని కష్ట సుఖాలని పాలు పంచుకోవాలి. ఒకరు తెలివిగా ఉన్నా ఇంకొకరు తెలివి లేకపోయినా ఆలోచించి ముందడుగులు వేయాలి.
ఈరోజు ఆరోగ్యం బాగుండగలదు. మీరు హోదా కొంత అభివృద్ధి అనేది కలుగుతుంది. మీకు శత్రు సమస్యలు ఉండవు. శత్రువుల వల్ల మానసిక ఆవేదన గురించి ఈరోజు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. అలాగే మీకు శరీరమునందు కొన్ని బలహీనతలు ఏర్పడవచ్చును. ద్వా జ్వరం కానీ, తలనొప్పి గాని వలన గాని ఈ కాలమునందు బాధపడవచ్చును. అంటే చూడండి, దానివల్ల వ్యయం అధికంగా ఉండగలదు. అంటే ధన సంపాదన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లోనే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అందువల్ల కొంచెం ఆరోగ్య విషయాన్ని కూడా మనం పూర్తిగా గమనంలో తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వ్యాపార రంగంలో అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ధన సంపాదన పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని త్వరగా పొందుదురు మరియు అందుమూలంగా వివిధ సమస్యలను ఎదుర్కొందురు. అందువల్ల చూడండి, కోపం కూడా ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలని అంటారు. శత్రు సమస్యలని దూరంగా పెట్టుకోవడం మంచిది. మీ వృత్తి జీవిత హోదా పెరగగలదు. గృహమునందు సామరస్యపూర్వంగా వాతావరణం ఉండగలదు. చూడండి ఎంత బాగా. గృహంలో ఇబ్బందులు కలిగిన కొన్ని మంది వల్ల బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో మనకి ఇబ్బందులు కలిగినా అది త్వరగా మనకి కొత్త వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ శారీరకంగా అనారోగ్యం గురించి మానసిక ఆందోళనగా ఉండగలిగినప్పుడు, ఎదుటివారు మీకు సహాయ సహకారం అందించగలిగినప్పుడు మీకు చాలా ఎనలేని సంతోషం ఏర్పడుతుంది. భాగ్యవృద్ధి మరియు సుఖము, వాహనము అందుబాటులో ఉండగలవు. వృత్తి యందు పదోన్నతి అవకాశం కలదు. ఇది ఈ తులారాశి వారికి గోచార రీతిగా శుభ సూచకమైన శుభ శాతం ఎక్కువగా ఉంది. అందువల్ల వీళ్ళు చాలా వరకు గతం రోజుల కన్నా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేది చాలా వేగంగా ఉంటుంది. గత కొంతకాలంగా మీరు రోజువారీ కార్యక్రమాల్లో కోసం చాలా ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ ఈవేళ మీ పనుల్లో పక్కన పెట్టి విశ్రాంతి మరియు ఆనందకరమైన సమయాన్ని గడపాలనుకుంటున్నారు. ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలు మీరు మదిలో వస్తాయి. సంగీతము, కళలు ఆసక్తి ఉన్నవారు మరింత తీరిక సమయం కేటాయిస్తారు. అంటే ఎక్కువగా ఎప్పుడైనా సంతోషంగా ఉండాల్సిన సమయం కూడా మనం తీసుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఈరోజు ఈ గంటలు, ఈ అనుభవాలు మీ జీవితంలో మర్చిపోలేనిదిగా ఉంటుంది. ఈవేళ మీకు 1, 2 లేదా కొత్త అనుభవాలు ఎదురవుతాయి. రాబోయే అడ్డంకులు ముందుగానే తెలివిగా ఆలోచించి దాన్ని నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఊహించిన దానికంటే భిన్నమైన విషయాల్లో అదృష్ట కాలం అనేది ఏర్పడవచ్చు. అందువల్ల ఈరోజు అనుకూలమైన రోజుల్లోనే ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. బంధువుల విషయాల్లో కానీ, స్నేహితుల విషయాల్లో కానీ ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. కొన్ని మంచి విషయాల ప్రభావితం మీరు ఆలోచించినప్పుడు అది చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంపదని అభివృద్ధి పరచుకోండి. విజయం వైపు నడిపించుకోండి.